నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు చదువు నేర్పిన గురువులకు, అలాగే నేను పుట్టి పెరిగిన ఈ దాచారం నేల తల్లికి పాదాభివందనం చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ప్రతి సంవత్సరం ఏటా నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈసారి నిర్వహిస్తున్నటువంటి నా భూతో నా భవిష్యత్ అనే విధంగా దాచారంలో కని విని ఎరుగని విధంగా నిర్వహిస్తున్నటువంటి ఓ ఎత్తుకు పై ఎత్తు అన్నట్టు ఒక సంవత్సరం తర్వాత ఇంకో సంవత్సరం అప్గ్రేడ్ అవుతూ, అంటే వాళ్ళు చేసిన దానికి పోటీ పడుతూ ఆ విధంగా చేయడం జరిగింది. నేను అనుకుంటుందంటే నెక్స్ట్ టైం ఇంకా కూడా పోటీ పడి మంచిగా చేయాలని కోరుకుంటున్నా. అలాంటి గరుడ టీంకు, ఈనాటి సంక్రాంతి సంబరాల కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు, పుర ప్రముఖులకు, యువతకు మరియు చిన్నారులకు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఏం చెప్పినా మన తల్లిదండ్రుల పేరు బట్టి మనల్ని గుర్తు చేసుకోవద్దు, మన పేరును పెట్టి ఈయన ఎవరబ్బాయి ఈయన ఎవరమ్మాయి అని గుర్తు రావాలి. ఏ యువతైనా కూడా ప్రతి ఒక్కరూ ఏంటి వాళ్ళ అమ్మ నాన్న కష్టపడేది గుర్తు రావాలి. ఎప్పుడైతే 10th ఇంటర్ అయిపోయిందో దాదాపు ఇక్కడ ఉన్న దాచారంలో మొత్తం ఫ్యామిలీలు ఏదైతుందో దాదాపు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు. అలాంటి ఫ్యామిలీలో ఉన్నటువంటి యువత ఏదైతుందో ఏ రంగంలో ఉన్నా, అది చదువు రంగంలో ఉన్నా, ఇంకో రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కూడా ఏంటంటే తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలి. తల్లిదండ్రులు పడే బాధను గుర్తు చేసుకుంటే ఏదైతుందో మీరు పైకి రావాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇంకోటి తెలియజేసుకుంటున్నాం, గ్రామంలో ఎంత యువత అయితే ఉన్నదో నా వంతుగా మీరు ఏ రంగాల్లో ఏమేమి కావాలనో చెప్తే దానికి సంబంధించి త్వరలో ఏమన్నా జాబ్ మేళా ఏమన్నా ఉంటే కూడా పెట్టిస్తానని కూడా చెప్తున్నా. ఎవరికన్నా ఏ రంగంలో, ఉదాహరణకు డ్రైవింగ్ లో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వెహికల్ లోనైనా ఎలాంటి అయినా అలాంటివి ఇప్పిస్తా. దాంతో పాటు ఏదైతుందో ఒకవేళ ఏదైనా రంగంలో కంపెనీల్లో కానీ ఎలాంటివి ఉన్నా కూడా జాబ్ మేళా కూడా ప్రయత్నం చేస్తానని కూడా తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం, ఈ సంక్రాంతి సంబరాల్లో గ్రామానికి సంబంధించి 2 విషయాలు మాట్లాడతా. ఏది ఏమైనా నా మీద పెద్ద బాధ్యత పెట్టిరు, నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు మరొకసారి మీ మన దాచారం పెద్దలకు అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నా. నేను చెప్పేది ఏంటంటే నాలో ఉన్న డ్రీమ్స్ నేను మొదటి నుండి చెప్తున్నా, నాకు పేరు కావాలి, ₹1 కూడా వద్దని మరొకసారి చెప్తున్నా. ఓన్లీ నాకు పేరే కావాలి. గ్రామం నుంచి ఏది వచ్చినా కూడా ₹100 కూడా మీకు చూపిస్తా. ముందుగా ఈసారి ఈ సంవత్సరం ఏదైతే ఉందో సీసీ రోడ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ సీసీ రోడ్ల మీద మట్టి మొత్తం తీపిచ్చేసి దానికి మొత్తము సిమెంట్తో ఫుల్ఫిల్ చేస్తానని, సిమెంట్ రోడ్డు మొత్తం కనపడే విధంగా కూడా చేస్తానని కూడా తెలియజేస్తున్నా. అలాగే త్వరలో కూడా ఏదైతుందో శ్మశానంలో ఒక గడ్డి పోచ కూడా ఉండకుండా మొత్తం పూలతో ఉండాలని కూడా ఉండే విధంగా కూడా చేస్తానని చెప్పిన. ఇంతకుముందు కూడా చెప్పిన, లాస్ట్ సంక్రాంతి సంబరాల్లో కూడా చెప్పిన, పొడిచేడు రోడ్డు గురించి చెప్పిన. పొడిచేడు రోడ్డు కూడా ఖచ్చితంగా తీసుకొస్తానని మరొకసారి తెలియజేసుకుంటున్నా. దాంతో పాటు మీకు ఇంతకుముందే చెప్పిన పిహెచ్సి సెంటర్ అనేది, హెల్త్ సెంటర్ అనేది త్వరలో రాబోతుంది. అది కూడా నాకు తెలిసి 1 నెలలో కూడా శంకుస్థాపన చేపిస్తానని కూడా తెలియజేసుకుంటున్నా. భూమి పూజ చేపిస్తానని కూడా తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏటిగడ్డకు దారి ఏదైతే ఉందో అది కూడా పోపించి నేను నిరూపించుకుంటానని కూడా తెలియజేస్తున్నా. మీ మాట నిలబెట్టుకుంటానని కూడా తెలియజేసుకుంటున్నా. మీకు ఏ సమస్యలున్నా మీకు అండగా ఉంటానని కూడా తెలియజేసుకుంటూ ఈనాటి ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన గరుడ టీంకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమంలో, ఇంత పెద్ద కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు
ప్రతి ఒక్క గరుడ టీవీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సర్పంచ్ గారు. ఇప్పుడు మన వీరేశం గారికి సాల్వాతో ఒక సన్మానం చేసి ఒక బహుమతి సహకరిస్తున్నాం.